మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా శుభాభివందనాలు. మరి ప్రభు ప్రేమించి మరలా ఇంతవరకు కూడా మనను భద్రపరిచి బలపరిచి నడిపించాడు. మరి మొదటి ఆదివారం ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఇటు శ్రేష్టమైనటువంటి కృపను బట్టి మానవ జీవితంలో కాపాడుకోవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కొన్నిటిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏం కాపాడుకుంటాం? మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటారు పెద్దలు, ఆస్తిని కాపాడుకోవాలంటారు పెద్దలు, లేదంటే మంచి పేరు ఏదైనా ఉంటే పేరు పోకుండా కాపాడుకోవాలి అంటారు. ఇలా మానవ జీవితంలో కాపాడుకోవలసినటువంటివి ఏ రీతిగా ఉన్నాయో పరిశుద్ధ గ్రంథం కూడా ఆత్మీయ జీవితంలో కాపాడుకోవలసినటువంటి వాటి గురించి కొన్నిటిని తెలియపరుస్తుంది. మరి పరిశుద్ధ గ్రంథం వేటిని కాపాడుకోవాలని తెలియపరుస్తుంది. ఈ నూతన నెలలో మనం దేనిని కాపాడుకోవాలి, పరిశుద్ధ గ్రంథం ఏమని దాని విషయంలో బయలుపరుస్తుందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ సమయంలో మనము కాపాడుకోవలసినటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిలో కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం. మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో కాపాడుకోవలసినటువంటివి ఏమిటి అంటే మన మనస్సును మనము కాపాడుకోవాలి. To save our brain అన్నాడు. మన మనస్సునట మనం ఏం చేయాలి? కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము ద బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 4 4వ అధ్యాయము 9వ వచనం అంటాడు, నీ మనస్సు బహు జాగ్రత్తగా కాపాడుకునుము అంటాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అయితే నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము మన యొక్క మనస్సును మనము జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మానవ జీవితంలో మనస్సు చాలా ప్రాధాన్యమైనటువంటి. ఎందుకంటే మరి అనేక ఆలోచనలు మన మనస్సులో నుండే పుడతా ఉంటాయి, అనేక తలంపులు మన మనస్సులోనే మొలకెత్తుతా ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలను చూడండి, అడిగితే చెప్తా ఉంటారు, ఇదిగో ఇది నా మనసుకు ఇష్టమైనటువంటిది, ఇది నా మనసుకు నచ్చినటువంటిది, కాబట్టి నేను ఇలాగా చేయగలిగాను. ఇదిగో కొంతమంది అంటారు, నువ్వు ఎందుకు డాక్టర్ అయ్యావంటే నాకు మొదటి నుండి కూడా నా మనసుకి ఇష్టం డాక్టర్ అవ్వాలని. ఎందుకు పోలీస్ ఆఫీసర్ అవ్వంటే మొదటి నుండి కూడా నాకు ఇష్టం. ఈ రీతిగా కొన్ని మాటలు చెప్తారు. కొన్ని వివాహ బంధాల్లో కూడా అలా ఎలా వివాహం చేసుకున్నప్పుడు చెప్పే మాట నా మనసుకు ఇష్టమైనటువంటిది అని. అందుకని అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, మొదటిగానట మన మనస్సును మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన మనసు ఎరిగినటువంటి ఆయన. అందుకని ఇదిగో మన మనస్సు ఇదిగో చాలా జాగ్రత్తగా మనం కాపాడుకునేటటువంటి వారికి మన జీవితాల్లో ఉండాలి. ఎందుకంటే మానవుని యొక్క మనస్సులో అనేకమైనటువంటి విషయాలు పుట్టును కాబట్టి ఆ యొక్క మనస్సును మనం జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. అందుకని కాపాడుకోలేనప్పుడే అందులో నుండి కూడాను దేవునికి అవిధేయమైన కార్యాలు, దేవునికి ఇబ్బందికరమైనటువంటి 51వ కీర్తనలు అంటాడు కదా 10వ వచనంలో, నా అంతరంగములో స్థిరమైన మనస్సు మరలా నూతనంగా పుట్టించు ప్రభువా అంటాడు. నా అంతరంగంలో స్థిరమైన మనసు మరలా నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు అంటే అంతకు ముందు ఉన్నటువంటి మనస్సు గలిబిలికి చెందినటువంటిది, దేవునికి విధేయత చూపినటువంటిది కాదు, పాపంలో పడవేసినటువంటిది ఆ మనస్సు. కాబట్టి ఒక నూతనమైన మనసు మరలా స్థిరంగా నాకు కలిగించే. ఈరోజు మన మనస్సును మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే
చదవనవసరం లేదులే కానీ సామెతల గ్రంథం 16:32 అంటాడు కదా, పట్టణము కట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనస్సును స్వాధీనపరుచుకునేటటువంటి వారిగా ఉండాలి. మనసులో అనేక కోరికలు పుడతాయి, అనేక ఆలోచనలు పుడతాయి. అయితే మన మనస్సును మన కంట్రోల్లో ఉంచుకోవాలి. కొంతమందికి మనసులో పుట్టిన కోరికల వల్ల ఇదిగో చెడిపోయిన వారు, నష్టపోయిన వారు, పోగొట్టుకున్న వారు, నశించిపోయిన వారు చాలా మంది లేకపోలేదు. ఆ దుర్బుద్ధి నీకు ఎందుకు పుట్టింది అంట. కాబట్టి మన మనస్సును మనము కాపాడుకోవాలి. పాపం మన దగ్గరికి రావచ్చు, అక్రమం మన దగ్గరికి రావచ్చు, అన్యాయం మన దగ్గరికి రావచ్చు, లేదంటే నానా రకాలైన దేవునికి వ్యతిరేకమైన మన దగ్గరికి వచ్చినప్పుడు మనస్సు మనము కాపాడుకోవాలి. భక్తుడైనటువంటి యేసేపు దగ్గరకు అదే రీతిగా పాపం వచ్చినప్పుడు ఆయన తన మనస్సును కాపాడుకున్నాడు. కాబట్టి మొదటిగా మన జీవితాల్లో ఇదిగో మన మనస్సును మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. మరి ప్రభు అదే కోరుతా ఉన్నాడు కదా, ఇదిగో మీరు దేన్ని కాపాడుకోవాలంటే మనస్సు కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. ఈరోజు అనేకమైనటువంటి అక్రమమైనటువంటి కార్యాలకు తద్వారా హత్యలకు దారి తీస్తా ఉన్నాయి. కారణం ఏమిటంటే మనస్సును కాపాడుకోలేకపోవటమే కదా. కాబట్టి మనస్సు అనేటటువంటిది ఇదిగో ప్రభు మనకి ఇచ్చినటువంటిది ఇదిగో. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి మొదటిగా దేన్ని కాపాడుకోవాలంట? మన మనస్సును కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన మన మనస్సు ఎరిగినటువంటి వాడు. అందులో ఏ తలంపులు పుట్టనీయకుండా, ఏ పాపానికి తావు లేకుండా ఆ మనస్సును జాగ్రత్తగా కాపాడు. కొంతమంది ఆ మనసులో పాపాన్ని పట్టుకుని మోస్తూనే ఉంటారు. ఏ రీతిగా మనసులో మోస్తుంటారంటే, ఒకసారి ఒక గురువు గారు శిష్యుడు కలిసి ఒక ప్రాంతం గుండా వెళ్తా ఉన్నారు. ప్రాంతం గుండా వెళ్తా ఉన్నప్పుడు ఒక 18 సంవత్సరాల యవనస్తురాలు కూడా ఆ ప్రాంతం నుండి వస్తా, వారు వెళ్తున్న ప్రాంతంలో కాలువ ఉంది. అనుకోని రీతిగా దానికి ఫ్లడ్, ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు అది దాటి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ అమ్మాయి దాటలేని పరిస్థితుల్లో అచేష్టనంగా అక్కడ ఉన్నప్పుడు గురువు గారు అన్నాడంట, తల్లి పర్లేదురా, నేను వయసులో పెద్దవాడిని, తండ్రి లాంటి వాడిని, నా భుజాల మీద ఎక్కువ, నేను నిన్ను తీసుకెళ్తాని ఆ గురువు గారు ఆ భుజాల మీద ఎక్కించి ఆ ఒడ్డున ఇటు నుంచి అటు, బహుశా ఎంత వెడల్పు ఉండదేమో, అటు నుంచి ఇటు నడుచుకుంటూ వచ్చి వదిలిపెట్టాడు. ఆ అమ్మాయి ఇటు వెళ్ళిపోయింది, వారు అటు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా ఉన్నప్పుడు మధ్యలో శిష్యుడి వైపు చూస్తే కొంచెం మొహం అంతా తేడాగా పెట్టుకుని ఉన్నాడు. ఏంటి ఏమైంది వీడు ఎలా ఉన్నాడు? కొంత దూరం వెళ్ళాక అడిగాడు, ఏం శిష్య, ఏమిరా మొహం అలా పెట్టావు, ఏమైంది అన్నాడు. అంటే ఏమి లేదండి. మన కొద్ది దూరం వెళ్ళాక అడిగాడు, ఏరా ఆకలి అవుతుందంటే అదేమి లేదు గురువు గారు అన్నాడు. ఇంకొంత దూరం వెళ్ళాక ఏంటిరా నీ బాధ, కడుపు లేదో అని చెప్పన్నాడు. అంటే అప్పుడు చచ్చా, మీరు చేసిన పని నాకేమీ నచ్చలేదు అన్నాడు. అదేంటి నేనేం చేశాను రా, నై పని నచ్చలేదంటే, అదే గురువు గారు మీరు ఇందాక వాగు దగ్గర చేశారు, కాలువ దగ్గర నేనేం చేశాను నాయన, ఏమైందంటే అప్పుడు అన్నాడు అంట, మీరు ఆశ్రమంలో మాకు స్త్రీని ముట్టకూడదు, పట్టుకోకూడదు, స్త్రీని తాకకూడదని అనేక రీతిలుగా బోధించారు. కానీ ఈ రోజు మీరు చేసిన పని ఏంటి? సాక్షాత్తు శిష్యుడు కళ్ళ ముందే ఆ స్త్రీని మీ భుజం మీద ఎక్కించుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నాడు. అప్పుడు ఆ గురువు గారు అన్నారంట, ఒరే మూర్ఖుడా, నేను ఆ అమ్మాయిన కాలం వరకే మోసాను, కానీ నువ్వు ఇంకా నీ మనసులో మోస్తానే ఉన్నావా? చూడండి, ఆయన ఎంతవరకు మోసాడు? ఆ కాలువ దాటే వరకు ఆ అమ్మాయిని మోసాడు. కానీ వీడు అక్కడి నుంచి కూడా ఇంకా మనసులో, మన మనసు కూడా అలాగే కొన్నిటిని అలాగే మోస్తా ఉంటుంది. అందుకని అంటున్నాడు, మనస్సును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్ని మనం చూస్తాం, కొన్ని నొప్పులు కలుగుతాయి, అయినా దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని మోసుకుంటా వెళ్ళకూడదు. ఎందుకు మోయాలి? అప్పుడు ఆయన ఆ మాటని అన్నాడంట, నేను చెప్పింది దుర్బుద్ధితో లేకపోతే కామవాంఛతో స్త్రీలు చూడకూడదని చెప్పే కానీ ఆపదలో ఉన్న వారికి సహాయం చేయకూడదని నేను చెప్పలేదయ్యా.
అలాగే మన జీవితాల్లో కూడాను కొన్ని మన మనసులో అలాగే ఏం చేస్తూ ఉంటాం, క్యారీ చేస్తూ ఉంటాం. కానీ ఆ మనసులో అట్టి వాటికి తావు లేకుండా ఇదిగో మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదటిగా మన జీవితంలో మనము జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి వాటిలో మొట్టమొదటి ఏంటంటే మనస్సును మనం కాపాడుకునే వారిగా ఉండాలి. రెండవది ఇంకా దేన్ని కాపాడుకోవాలి అంటే మన నోటిని మనం కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 13 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును. చాలండి. రెండవది ఇంకా దేనిని మనం కాపాడుకోవాలి అంటే జాగ్రత్తగా మన నోటిని మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. మన నోటిని కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే మన కొన్నిసార్లు మన నోటి ద్వారా మాట్లాడినటువంటి మాటలు చాలా ఇతరులకు హానికరంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకనంటే ఒక వస్తువు దొంగిలిస్తే దాన్ని తిరిగి మనము ఇచ్చేయచ్చు, కానీ ఒక మాట జారితే మరలా దాన్ని మనము వెనక్కి తీసుకోలేము. ఏదైనా ఒక వ్యక్తి యొద్ద నుంచి దొంగిలిస్తే దాన్ని తిరిగి ఇవ్వటానికి ఉంది, ఆ వస్తువు బదులు ఇంకో వస్తువు ఇవ్వచ్చు. కానీ ఒక మాట గాని మనం జారినట్లయితే తిరిగి మరలా మాట మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి అందుకే ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో నీ నాలుకను నువ్వేం చేసుకోవాలంట, భద్రము చేసుకోవాలి. మన నాలుకను కాపాడుకోవాలి. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం అంటాడు కదా, ఇదిగో నోటిని గురించి మరొక మాట అంటాడు, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోను. చాలా నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని ఏం చేస్తాడు, కాపాడుకుంటాడు. ఒకసారి నోటితో పళ్ళు అంటున్నాయి అంట, ఓ నోరా నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అదేంటి, నేనేం మాట్లాడితే నీకేమైంది, నీకేం నువ్వు నాలుగు కలిసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, జనాలు నీ 32 పళ్ళు ఓడగొడతా అంటున్నారు. నోరు మాట్లాడితే శిక్ష దేనికి, పంటికి. పాపం పన్నుకు బాధ అనిపించింది అంటుందంట, మీకేం మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు పళ్ళు ఓడగొడతా ఉంటారు, మిమ్మల్ని ఏం చేయరంట, మీరు మాట్లాడితే నాకెందుకు వచ్చింది శిక్ష ఇది, కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడండి. కాబట్టి మన నోటిని మనం భద్రం చేసుకోవాలి, నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకనంటే ఇదిగో మన నోటి మాటలను బట్టి కూడా మనం ఒకానొక రోజున తీర్పులోనికి రాబోతూ ఉన్నాం. కాబట్టి మన నోటిని మనము జాగ్రత్తగా చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. మానవ జీవితంలో ప్రతి అవయవానికి కూడాను దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను, ఆ పనిని ఇచ్చాడు. దానిని బట్టి మనం వాటి ప్రాధాన్యతను తెలుసుకుని జాగ్రత్తగా వాటిని కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. మరి కొన్నిసార్లు చూడండి, దేవుని సన్నిధిలో కూడా తమ నోరు కాచుకుని అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే దేవుని సన్నిధిలో కూడా మాట్లాడకూడనటువంటివి మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఒక మాట, ప్రసంగి గ్రంథం ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిక్స్ చాప్టర్ 5 ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒక మాట అంటాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొని అంటున్నాడు కదా. దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడకుండా ఉండులాగున దేనిని కాచుకోవాలంట, నీ నోటిని నీవు జాగ్రత్తగా కాచుకోవాలి. దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడుతున్నావేమో, దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, దేవుని సన్నిధిలో దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నావేమో, లేదా దేవుని సన్నిధిలో నీ తోటి వారి గురించి అనాలోచితంగా ఏమన్నా మాట్లాడుతున్నావేమో. నీకు తెలిసింది కొంత అయితే
నీకు చెప్పింది కొంత అయితే నువ్వు మాట్లాడేది ఎక్కువగా ఉన్నదేమో. కాబట్టి నోటిని జాగ్రత్త చేసుకోవాలి. అందుకే బైబిల్ అంటాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు అంటాడు. కొంతమంది కొన్ని విషయాలు ఇంతే తెలుసు, కానీ వారు దాన్ని చాలా పెద్దదిగా తెలియపరుస్తారు. అందుకే నేను అంటున్నాడు కదా, అనాలోచితంగా నీవు మాట్లాడు. నీకు తెలిసిందే చెప్పు, నువ్వు మాట్లాడవలసిందే మాట్లాడు. ఏదో మాట్లాడాలి కదన్న ఉద్దేశంతో మాత్రం మాట్లాడకూడదు అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం అనాలోచితంగా మాట్లాడకూడదు. మనం ఏది మాట్లాడాలో, ప్రజలకు ఏది దీవెనకరమో, ఎంత ఉపయోగకరమో అంతవరకే మాట్లాడాలి. అందుకే మాటలను గురించి కూడా ఒక మాట అంటాడు బైబిల్లో, మన నోటి మాటలంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అన్నాడు. కాబట్టి రెండు, మన నోటిని కూడా మనము కాపాడుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం ఏంటన్నది గ్రహించుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకటి మనసు కాపాడుకోవాలి, రెండవదిగా మన నోటిని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకసారి జారిన మాట వెనక్కి తీసుకెళ్ళాలి. ఆ మాట వల్ల ఇతరులు గాయపడవచ్చు, నష్టపోవచ్చు. ఒక మాట వల్ల కాపురాలు కూడా విడిపోయిన సందర్భాలు లేకపోలేదు. ఒక మాట వల్ల సంఘాలు కూడా చీలిపోయిన సందర్భాలు లేదు, అనేకమైనవి ఉన్నవి. కాబట్టి మనం నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. మరి ఇంకా ప్రాముఖ్యముగా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా దేనిని మనం కాపాడుకోవాలి అంటే మనసును, రెండు నోటిని, మూడవదిగా విశ్వాసమును కూడా మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2 తిమోతిలకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ 2 తిమోతి చాప్టర్ 4 4వ అధ్యాయం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చాలా మంచి వాక్యం. ఈ వాక్యము రాయబడింది. మనకు తెలుసు, ఎక్కువ ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి పెట్టెల మీద ఏమి రాస్తారు, మంచి పోరాటము పోరాడి. ఈ మధ్య ఒక ఆవిడ చనిపోతే ఆ పెట్టె మీద ఏం రాశారంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించునని రాశారంట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తానికి రమ్మంటే వెళ్తే ఆ వాక్యం చూసి, ఎవరయ్యా ఈ వాక్యం రాసింది అన్నాడు. రాసిందంటే మేమే అయ్యారు అన్నాడంట. ఏంటి అసలు వాక్యం అంటే, అదేనయ్యా మంచి పోరాటం పోరాడింది, పరుగు తడముట్టించిందంటే ఆ పాస్టర్ గారు అన్నాడంట, ఆమె బతుకున్న నాళ్ళు భర్తను కాలుతో తంతానే ఉండేదండి. ఆమె దేనిలో పోరాడిందంటే, భర్తను కాలుతో తంతంలో. ఏం పోరాటం అది? మంచి పోరాటం. ఇంకొక ఆయన అదే సంఘానికి మరొక ఆయన చనిపోయాడు. మరొక ఆయన చనిపోతే ఆయన పెట్టి మీద ఇదే రాశారు. ఆయన పేరే సుట్ట సుబ్బారావు. అయితే ఆయన అడిగాడు, ఇదేవరు రాశారంటే, మన ఆమెకు రాశామని ఇక్కడ కూడా రాశామని. ఏమి ఆ వాక్యం అసలు? దేనిలో మంచి పోరాటం పోరాడు ఆయన? ఆయన 24 గంటలు సుట్ట తాగుతుంటే, సుట్ట తాగటంలో మంచి పోరాటం పోరాడాడు. కొన్ని వాక్యాలు కొన్ని సందర్భాల్లో భలే నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు అది ఇప్పుడు అవసరం లేదులే, కానీ తర్వాత ఒక మాట అన్నాడు, విశ్వాసమును కాపాడుకుంటుంది. అంటే మూడవదిగా మనం దేన్ని కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని మనం కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. మరి మన విశ్వాసం ఎలాగుంది? ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి మన విశ్వాసము మనం జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. చాలా మంది విశ్వాసులుగా మారతారే గాని, విశ్వాసులుగా పేరు తెచ్చుకుంటారే గాని, విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి వారిగా ఉంటారు. గత వారం అంతా కూడా విశ్వాసం గురించి మన వాక్యం చెప్పి, మన గొప్ప విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము, యేసు ప్రభువారిని ఆశ్చర్యపరిచిన మంచిదే. కానీ దాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం కాపాడుకుంటాం? ఎలా కాపాడుకుంటా ఉంటాం? కొంతమంది వర్షం పడితే మందిరానికి, కొంతమంది ఎండ ఎక్కువైతే మందిరానికి,
చిన్న చిన్న బలహీనతలు కూడా మందిరానికి రారు. ఒకసారి విచిత్రం, మొన్న వచ్చిన పాస్టర్ గారు చెప్తున్నాడు, మొన్న మా మీటింగ్ వచ్చినటువంటి పాస్టర్ గారు వాళ్ళ ఊళ్ళో ప్రార్థన పెట్టి ప్రార్థన ఉందన్నాడు. ప్రార్థన ఉందంటే అందరూ వచ్చారు, ఆమె రాలేదా? ఏంటి రాలేదు? కొద్ది వయసులో పెద్దవిడి కదా, హెల్త్ ఏమన్నా బాగాలేదేంటి అని ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా మొన్న ప్రార్థన పెట్టాం అందరూ వచ్చారు నువ్వు రాలేదంటే ఆవిడందంట, అయ్యా ఏంటి ప్రార్థన జరిగిందా? నిజంగా పెట్టారంటే అవునమ్మా పెట్టాం అందరూ వచ్చారు నువ్వు రాలేదు, ఏంటి ఏమైంది బాగాలేదంటే ఆమందంటే నాకు మైకా వినపడలేదు అన్నట్టు. ఏంటి మైక్ వినపడలేదంట? మైకా నాకు అదేంటమ్మా మైక్ వినపడకపోవటం ఏంటి అంటే ఏమన్నా మైక్ వినపడలేదు అందుకు రాలేదు. సర్లే తల్లి ఆ రోజు అక్కడ కరెంట్ లేదు అందుకే మైక్ పెట్టలేదు అని టాపాస్ గారు అంటే, అదేంటి మాకు కరెంట్ ఉందిగా మీకు లేకపోవడం. అప్పుడు మళ్ళీ ఆయన అన్నాడు, అమ్మా మీకు కరెంట్ ఉందంటే మా లైన్ వేరు మీ లైన్ వేరు, మా లైన్ తీసారు మీ లైన్ కి ఉంచారంటే ఆవిడ అంటదంట, అదంతా నాకు తెలియదు, నాకు మైక్ వినపడలేదు నేను అందుకే ప్రార్థనకు రాలేదు. చూడండి, విశ్వాసులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మైక్ వినపడిపోతే రారు, పాస్టర్ గారు రాకపోతే రారు, లేకపోతే నీకు ఏదైనా డిష్ జరిగితే రావు. మొన్న ఆయన చెప్పాడు పాటకు సమయం అయిపోతే రావు. విశ్వాసం మనం ఎలా కాపాడుకుంటాం? ఏదైనా ఒక గద్దింపు మాట అంటే రారు. వీళ్ళందరూ ఎవరు వెళ్ళంటే వీళ్ళందరూ కూడా విశ్వాసులే. కానీ దేవుని వాక్యం నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నట్లు సంఘంలో కూడా సమస్యలు ఉంటాయి, కానీ నువ్వు కాపాడుకోవాల్సింది నీ విశ్వాసం. ఎందుకనంటే నువ్వు సేవకుడు కొరకు లేకపోతే సంఘం కొరకు మరొకరి కొరకు రావట్లా, నువ్వు దేవుని కొరకు వస్తున్నావు. నీ ఫోకస్ అంతా కూడా ఆయన మీదే ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఒక ప్రాంతంలో ఒక తల్లిగారు చనిపోయి, ఆ తల్లిగారి బరియల్ కార్యక్రమానికి నాన్నగారు నేను వెళ్ళాల్సి వచ్చింది. నాన్న హెల్త్ బాగాలేదు, కొంత బైక్ నడిపి దిగారు అంటే ఆయనతో పాటు నేనే వెళ్తే అక్కడ జనం ఒక పెద్ద వ్యక్తి గొప్ప రాజకీయవేత్త చనిపోతే ఎలా ఉంటారో అలాగ వచ్చారు జనం. అంటే అంత మంచి ఆవిడ అంటే చాలా సంఘాల నుండి కూడా విశ్వాసులు అక్కడికి వచ్చారని నేను అనుకున్న ఎంత గొప్ప ఆవిడ. తర్వాత ఆవిడ గురించి ఆ జనాల్లో ఉన్నటువంటి మాటలు, ఎందుకు అంతమంది జనం వచ్చారంటే ఆమె మొత్తం కూడా 5 సంఘాలకు సంబంధించిన విశ్వాసుల దగ్గరికి వచ్చారు. రీజన్ ఏమిటంటే ఆమె గురించి చెబుతున్నారు, ఆమె బాప్తిసం ఒక మందిరంలో తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పి మరలా తర్వాత మరొక మందిరానికి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 5-6 సంవత్సరాలు ఉంది. తర్వాత మరలా అక్కడి నుంచి మరొక మందిరానికి ఇట్లా మొత్తం కూడా 5 మందిరాలకు వెళ్ళిపోయారు. 5 మందిరాలకు వెళ్ళిన తర్వాత మంచి విశ్వాసగానే పేరు తెచ్చుకుంది, ఎక్కడికి వెళ్ళిన చెడ్డ పేరేమీ లేదు. ఇప్పుడు 5 మందిరాలకు సంబంధించిన వారు చనిపోతే వచ్చారు. చనిపోతే వస్తే అక్కడ చిన్న వివాదం వచ్చింది. ఏంటంటే ఈ బాప్తిసం ఇచ్చిన ఆయన నేను సమాధి చేయను అంటాడు. ఎందుకంటే బాప్తిసం ఇచ్చిన బయటికి వెళ్ళిపోయి నాకు సంబంధం లేదు, ఎక్కడికి వెళ్తున్నా ఆయన చేయాలి. ఆయన అంటాడు నువ్వు ఇక్కడ స్థానికులు నువ్వు చేయాలంటాడు. మధ్యలో వాళ్ళు అంటారు మేము చూసి వెళ్తానికి వచ్చాను, చేసి వెళ్తానికి రాలేదు. ఈ వివాదాలన్నిటి మధ్య అసలు ఎవరు చేయను అనేసరికి ఆ సంఘానికి ఉన్నటువంటి అప్పట్లో ఆ సంఘాల మీద నానే హెడ్ గా ఉన్నాడు కాబట్టి ఆ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన వచ్చి చేస్తాడు, మీరు గొడవ పడమాకుండా ఈయన పంపించారు. ఆ గురించి ఆ సాక్ష్యంలో మరి అంత గొప్పగా విశ్వాస అయినప్పటికీ కూడా చివరగా ఆమె గురించి ప్రతి సేవకుడు కూడా ఆ జ్ఞాపకం అక్కడ చేసిందంటే ఆమె విశ్వాసాన్ని అంతగా కాపాడుకోలేకపోయిందనే చెప్పారు. విశ్వాసాన్ని అంతగా కాపాడుకోలేకపోయిందని చివరిలో చెప్పారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, మనము విశ్వాసమును మన జీవితాల్లో కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం అనేటటువంటిది చాలా మన జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇదిగో మరి ఆ విశ్వాసాన్ని గని మన జీవితాల్లో కాపాడుకున్నట్లయితే దాని వలన కలిగే గొప్ప ఆ మేలులు మన జీవితాల్లో చూడగలం. అందుకనే నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, నీ
కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, నీ ఆస్తిపాస్తులు మంచి పేరుని ఎలా కాపాడుకుంటున్నావో, అట్ ద సేమ్ వే యూ షుడ్ సేవ్ యువర్ ఫెయిత్ ఆల్సో అంటున్నాడు. అలాగే నీ జీవితంలో నీ విశ్వాసాన్ని కూడా నువ్వు కాపాడుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే మరి విశ్వాసము కలిగినటువంటి వారిగానే రేపు మనము కొనుక్కోబడవలసినటువంటి వారిగా ఉన్నాం. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవ జీవితంలో. కాబట్టి ఎక్కడ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టక దాన్ని కాపాడుకునేటటువంటి వారిగానే ఉండాలి. విశ్వాసం అంటే దానికి మరొక భాషలో మనం చేసుకున్నట్లయితే అది ఏంటంటే కృతజ్ఞత బుద్ధి. ఏంటట? కృతజ్ఞత బుద్ధి. కుక్కను గురించి చెప్తారు, ఒక కుక్క కూడా ఒక రోజు 2 రోజులు ముద్దేస్తే 4వ రోజు మన గేటు ముందుకు ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే వ్యక్తిని చూసి అరిసిద్దంట. ఎందుకంటే దానికి కృతజ్ఞత బుద్ధి అనేది ఉన్నది. విశ్వాసాన్ని కాపాడుకోమంటే దాని 2వ అర్థం ఏమిటంటే కృతజ్ఞత కలిగిన వారికి మనము ఉండాలి. కొంతమందికి ఎంత మేలు చేసినా, ఎంత సహాయం చేసినా వారికి కృతజ్ఞత అనేటటువంటిది ఉండదు. అంత నక్క బుద్ధి వారు చూపిస్తూ ఉంటారు. వారు ఎవరైనప్పటికీ కూడా నీకు మేలు చేస్తే వారి విషయంలో కృతజ్ఞత కలిగినటువంటి వారికి మనము ఉండాలి. కృతజ్ఞత తెలిపే సమయం వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతను మనము చూపించేటటువంటి వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము ఎవరి దగ్గర నుంచి అది సహాయం పొందుకున్నామో వారికి సహాయం అవసరమైనప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఆప్తులుగా మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి. విశ్వాసం కాపాడుకున్నటువంటి 2వ అర్థము కృతజ్ఞత బుద్ధిని మనము కలిగి ఉన్నాం. కొంతమంది మేలు పొందుకున్న మేలు చేసిన వారికి హాని చేసేటటువంటి వారు లేకపోలేదు మానవ సమాజం. కానీ దేవుని వాక్యంలో మనం అట్టి వారిగా కాదులే కానీ కృతజ్ఞత బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇది అన్నం పెట్టినటువంటి చేతిని మర్చిపోయినటువంటి వారిగా ఉండాలి. సహాయం పొందుకున్న తర్వాత మేలును మర్చిపోయినటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. అది చిన్న మేలైన ఆ సమయంలో మనకు గొప్ప ఆసరాకు ఉపయోగపడింది కాబట్టి దాన్ని విషయంలో మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత బుద్ధి కలిగిన వారు. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలుల్లో దేనిని కూడా నీవు మర్చిపోవద్దు. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండేది. చిన్నదే కదా, ఇది గుడ్డదే కదా, దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు కదా అన్న ఆలోచనతో నీవు ఉండొద్దు అన్నాడు. కాబట్టి 3వదిగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభువునందు విశ్వాసం, భౌతికంగా కృతజ్ఞత బుద్ధిని మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. మొత్తం ప్రాముఖ్యంగా 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. 1 మనసును కాపాడుకోవాలి, 2 నోటిని కాపాడుకోవాలి, 3వదిగా విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ మొదటి ఆదివారం కాల సమయంలో కృప కలిగిన దేవుడు మనం ప్రేమించి భాగ్యములో మన మనస్సును, మన నోటిని, మన విశ్వాసమును కాపాడుకుని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడాను మోకరిద్దాం. చెప్పబడినటువంటి వాక్యము కొరకు క్లుప్తంగా ప్రార్థన చేసుకుని తదుపరి కార్యక్రమాల కొరకు సిద్ధపడి ముందుకు కొనసాగుదాం. ప్రతి ఒక్కరును కూడాను ప్రార్థన ద్వారా, అవును ప్రభువా, మా జీవితాలలో మేము కాపాడుకోవలసినటువంటివి కొన్నిటిని మీరు జ్ఞాపకం చేశారు అయ్యా. ఎలాగైతే మా కుటుంబాన్ని, ఎలాగైతే మా శరీరాన్ని, ఎలాగైతే మా పేరును, ఆస్తిపాస్తులను కాపాడుకున్నామో, ఎట్ ద సేమ్ వే వి షుడ్ సేవ్ అవర్ మౌత్. మేము మా నోటిని కాపాడుకోవాలి. వి షుడ్ సేవ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసమును కాపాడుకోవాలి. వి షుడ్ సేవ్ అవర్ హార్ట్, మా మనస్సును కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలని తెలియపరిచారు. వందనాలు దేవుడు. దట్ కైండ్ ఆఫ్ హార్ట్ మై లార్డ్. అయ్యా, మా జీవితంలో మనస్సును మాకు కలగ చేయండి. ఇదిగో తదుపరి కార్యక్రమం ద్వారా ముందుకు కొనసాగవలసినటువంటి వారిగా నన్ను, మమ్మలను దర్శించండి, బలపరచండి. అయ్యా, ఒకవేళ ఎవరైనా మా మనస్సును కాపాడుకోలేనటువంటి వారిగా మేము ఉంటున్నామేమో, ఇదిగో ఒకవేళ మా నోటిని మేము కాపాడుకోలేకపోతున్నామేమో,
ఒకవేళ మా జీవితంలో విశ్వాసాన్ని కూడా కొన్ని సందర్భాల్లో కాపాడుకోలేకపోతున్నామేమో ప్రభా, అయ్యా దయచేయండి, బలపరచండి, కృప చూపండి. విన్న వర్తమానమును బట్టి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. విన్న వర్తమాన ప్రకారముగా నా శరీరాన్ని కాపాడుకున్నట్లు, కుటుంబాన్ని కాపాడుకున్నట్లు, అలాగే నా జీవితంలో నా ఆస్తిపాస్తులు కాపాడుకున్నట్లు, నా మనస్సును, నా నోటిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటానని తీర్మానం కలిగినటువంటి వారు మీ కుడి చేతిని పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదామయ్యా. మా జీవితాల్లో కాపాడుకోవలసినవి విలువైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని హెచ్చరించారు. వందన ఈ సమయంలో ప్రభువా, నీ దేని బిడ్డలమైనటువంటి మేము విన్న వర్తమానం ప్రకారం తీర్మానం కలిగే తీర్మానం ద్వారా ముందుకు కొనసాగనయ్యండి. చెయ్యి పైకెత్తిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తీర్మానం మీద నిలబడి కృపను అనుగ్రహించండి. అలాగనే ప్రతి విషయంలో కూడాను మా నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునే కృపను, ప్రతి సమస్యలో కూడా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృపను, అలాగే ప్రతి సందర్భంలో కూడా పాపం ప్రేరేపించిన ప్రతి సందర్భంలో కూడా మా మనస్సును మేము స్వాధీనపరుచుకునే కృపను, కాపాడుకునే ధన్యతను ఇస్తారని తదుపరి కార్యక్రమాల కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి కృప చూపి నడిపిస్తారు. నమ్మచ్చు యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.